హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం పీతల కర్రీ చేసుకుందామండి. ముందుగా పీతల్ని శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ మీద బాండి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలండి. అవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలను వేసుకుని టమాటా ముక్క మెత్తగా అయ్యే వరకు ఉడకనివ్వాలండి. అలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి. అలా వేగిన తర్వాత ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు ఉన్నాయి కదండి, అవి అందులో వేసుకుని ఒకసారి కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలండి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. అలా మగ్గిన తర్వాత రుచికి సరిపడేంత సాల్టు, రుచికి సరిపడేంత కారం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకోవాలండి. కలిపిన తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనివ్వాలండి. మగ్గిన తర్వాత ఇప్పుడు పీతలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. స్టవ్ సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. అలా ఉడుకుతున్నప్పుడు ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ గుడ్డుని అందులో వేసుకోవాలండి. ముందుగా పీతలతో పాటు వేస్తే ఆ గుడ్డు విడిపోతుందండి, కలిసిపోతుంది. అలా వేసిన తర్వాత సగం ఉడికిన తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేసుకుని స్టవ్ సిమ్లో పెట్టి నూనె పైకి తేలే వరకు ఉడకనివ్వాలండి. ఫైనల్గా కొత్తిమీర, కరివేపాకు వేసుకుని సర్వ్ చేసుకుంటే పీతల కర్రీ రెడీ. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.